మనకి ఇప్పటి వరకు చరిత్ర పుస్తకాల్లో చెప్పినటువంటి ఒక గొప్ప వీరుడు పరశురాముడు. మనం చిన్నప్పటి నుండి చదువుకున్న పుస్తకాల్లో ప్రపంచాన్ని జయించిన వీరుడు అంటే మనకు గుర్తొచ్చేది అలెగ్జాండర్. అలెగ్జాండర్ దాదాపుగా ప్రపంచ దేశాలన్నిటిపైన దండయాత్ర చేసి రాజులని రాజ్యాలని గడగడలాడించిన ఒక గొప్ప వీరుడు. అందులో ఎటువంటి సందేహమూ లేదు. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే గండ్రగుడ్డలని చేతిలో పట్టుకొని ఈ భూమండలాన్నంతా 21 సార్లు చుట్టుముట్టి క్షత్రియుడు అన్నవాడు ఇక ఈ భూమి మీద కనబడకూడదు అని సంకల్పించి రాజులందరినీ యుద్ధంలో చంపి శమంతక పంచకం అన్న పేరుతో 5 చెరువులను తవ్వి తాను ఓడించి చంపిన రాజుల రక్తంతో ఆ 5 చెరువులను నింపి అందులోని రక్తాన్ని తన పితృదేవతలకు తర్పణం అర్పించినటువంటి రవీర భయంకరుడు పరశురాముడు. అవును, పురాణాలలో ఇంత భయంకర ఉగ్ర రూపాన్ని ఖచ్చితంగా మీరు ఇంకోటి చూసుండరు. కానీ ఎందుకు పరశురాముడు ఇలా రాజుల్ని చంపాల్సి వచ్చింది? గొప్ప తపశ్శక్తి కలిగినటువంటి భృగువంశంలో జమదగ్ని మహామునికి కొడుకుగా పుట్టిన పరశురాముడు ఒక మునీశ్వరుడి